వద్దమ్మా, నాన్న అత్త చూస్తే గొడవ అవుతుంది, నిన్ను బ్రతకనివ్వరు. నేనన్నిటికీ తెగించే ఉన్నా సరే, ఏదైతే దవుతాది. ఎవరడ్డా వచ్చినా నిన్నివాళ సంజయ్ దగ్గరికి తీసుకెళ్లే తీరతాను. రా. అమ్మా, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. నాకేదన్నా అవుతుందని అంతే కదా. నాన్నా, పిన్ని, అందరూ రండి. ఏంటి సంజయ్? నాన్న, మనం ఊహించింది జరిగింది నాన్న. ఏంద్రా అది? సిరి కోడలుగా మన ఇంటికి రాబోతుంది. ఏందిరా నువ్వు చెప్పేది నిజమేనా? నిజం నాన్న. ఇంతకు ముందే సిరి నాకు ఫోన్ చేసి చెప్పింది. అబద్ధం బావా, సిరి రాదు. లేదు పిన్ని, వస్తున్నానని తనే చెప్పింది. ఎలా వస్తుంది సంజయ్? నువ్వే చెప్పినావు సిరి చెప్పిందని, గుర్తుందా? ఇంద్రాణి నొప్పించి తన అనుమతితోనే మన ఇంటికి వస్తాను అని. అవును. సిరి మన ఇంటికి వస్తాను అంటే ఇంద్రాణి ఒప్పుకుంటుందనుకుంటున్నావా? సచ్చినా ఒప్పుకోదు. ఒప్పుకుంది పిన్ని. ఏంది నువ్వనేది? అవును పిన్ని, ఇంద్రానే వచ్చి సిరిని అత్తగారింటికి వెళ్ళమని చెప్పిందంట. లేదు సంజయ్, ఇందులో ఏదో తేడా ఉండదు. అరే, ఇంద్రానే చెప్పిందని సిరి నాతో చెప్పింది పిన్ని. సిరి నాతో అబద్ధం చెప్తుందా చెప్పు? ఇంద్రాణి సిరిని వెళ్లమంది అంటే సిరికి తెలియకుండా ఏదో చేయబోతోంది సంజయ్. సరే, నిజంగా నువ్వన్నట్టు సిరిని ఏమైనా చెయ్యాలని ఇంద్రాని అనుకుంటే అసలు మన ఇంటికి వెళ్ళమని ఎందుకు చెప్తుంది చెప్పు? అదే అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నీలాంబరి? వాళ్ళత్తను మారుస్తానని సిరి చెప్పినది కదా. ఆ అభిమానంతో సిరి మార్చుండొచ్చు, ఇంద్రాన్ని మారుండొచ్చు కదా. బావా, నువ్వు కూడా సంజయ్లా అమాయకంగా మాట్లాడుతున్నావేంది? ఇంద్రాణి పగకి పొంగే రకం కానీ అభిమానానికి లొంగే రకం కాదు. 2 రోజుల్లో నువ్వు ఇంద్రాణిని చంపుతానని చెప్పావుగా నీలాంబరి. పోతానన్న భయంతో నీతో ఎందుకొచ్చిన గొడవ అని సిరిని రమ్మానుండొచ్చుగా. లేదక్కా, ఇంద్రాణి నాలాగా చావుకి భయపడదు. మరింకేమై ఉంటుందంటావు? అదే తెలుసుకోవాలా? నీలాంబరి, దానికోసం ఇప్పుడు మనం బుర్రల బద్దలు కొట్టుకోవడం ఎందుకు? రేపు సిరి మన ఇంటికి వచ్చాక అన్ని విషయాలు అవే తెలుస్తాయి. ఇది ఆనందపడాల్సిన సమయం. లేనిపోని అనుమానాలతో మన ఆనందాన్ని ఆవిరి చేయొద్దు. వదిలే. ఇంద్రాణి ఏం చేస్తుందనేది రేపు తెలుస్తుంది బావా. వదిలేమని చెప్తా ఉంటా కదా. సరే బావా. సిరి మన ఇంటికి రాబోతుందంటే రేపు మన ఇంట్లో పండగరా. భవాని, రేపు పాయసం, పిండి వంటలు అన్నీ చేయాలి. సంజయ్, ఇక మీ మధ్య ఎలాంటి దూరాలు ఉండవు. సిరి వచ్చిన తర్వాత నువ్వు తను కలిసి ఎటైనా దూరంగా వెళ్ళి ఓ 10 రోజులు హ్యాపీగా గడిపరండి. మొత్తానికి నా కోడలు అనుకున్నది సాధించినదిరా. ప్రేమతో నీ మనసు గెలిచినదిరా. ఓర్పు, అభిమానంతో ఇంద్రాని పగను ఓడించినది. మనింటి పరువు మర్యాదలనే కాదురా, పుట్టింటి గౌరవాన్ని కూడా నిలబెట్టినది. ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించినది. ఎంతైనా సిరి నా కోడలు అనిపించినదిరా.
సిరి బాగా పొద్దుపోయినది కదా, నిద్రపోవా? నిద్ర రావట్లేదమ్మా. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని, ఎప్పుడెప్పుడు సంజు దగ్గరికి వెళ్దామా అని ఎదురు చూస్తున్నాను. అట్నే నీ ఆనందాన్ని నేనెందుకు కాదంటాం? నాకు నిద్రొస్తా ఉన్నది, నేను పడుకుంటా. సంజు, ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు. వై? సిరి కోసం ఎదురు చూస్తున్నావు కదూ? ఐ నో సంజు. మేం ప్రేమించుకున్నప్పుడు అన్ని ప్రాబ్లమ్సే, పెళ్ళైన తర్వాత కూడా అన్ని ప్రాబ్లమ్సే. నేను సిరి ఎప్పుడు హ్యాపీగా లేవు సింధు. ఇవాళతో అన్ని కష్టాలు తీరిపోతాయి. రేపటి నుంచి సిరి నేను లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం. ఇంకా మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు సింధు. ప్రేమించుకుంటూ ప్రేమని పంచుకుంటూ హ్యాపీగా గడిపేస్తాం. థ్యాంక్ యూ సింధు. దేనికి? నా బాధని అర్థం చేసుకొని సిరిని మా ఇంటికి తీసుకురావడానికి ట్రై చేసినందుకు. ఓ అదా. అవును, నా కోసం పినితో మాటలు పడ్డావు. నాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన రెండో రోజునే ఈ ఫ్రెండ్ కోసం చాలా రిస్క్ తీసుకున్నాం. నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం ఐఎమ్ సో లక్కీ. అవును సింధు, ఇంకా నువ్వు నిద్రపోలేదేంటి? నేను ఎదురు చూస్తున్నాను సంజు. సిరి కోసమే కదా? నాకు తెలుసు సింధు. కాదు సంజు, సిరి ఇంటికి రాకుండా ఉండాలని ఎదురు చూస్తున్నాను. నిన్ను సిరిని వేరు చేయటానికి నేను యుఎస్ వెళ్లే ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నీకోసం నేను ఈ ఊళ్ళోనే, ఈ ఇంట్లోనే ఉండబోతున్నాను. సునందా, నువ్వెప్పుడొచ్చినావు? ఇప్పుడే. సిరి ఎక్కడుంది చాముండి గారు? అయినా నువ్వేంది సర్వం పోగొట్టుకున్న దానిలా ఇట్టా ఉండావు? బాధ చాముండి గారు, బాధ. ఆశ్చర్యంగా ఉండాదే. ఒకళ్ళని బాధ పెట్టడమే గాని నువ్వు బాధపడటం నేనెప్పుడు చూడలా. నాకు మనసుంది చాముండి గారు, దానికి బాధపడ్డం తెలుసు. ఇంతకీ ఎవరి గురించి బాధపడతా ఉండావు? దేని గురించి బాధపడతా ఉండావు? సంజయ్ గురించి. ఆడికేమైనాది? అదే ఎలా చెప్పాలో తెలియడం లేదు.
ఏమైంది సంజుకి? ఏం చేశారు? అయ్యయ్యో నేనేం చేస్తాను సిరి, నేనేం చెయ్యలేదు. అంతా సంజునే చేశాడు. ఏం చేశాడు? అది వద్దులే. నువ్వు అత్తారింటికి వెళ్ళే ఆనందంలో ఉన్నావు. ఈ విషాద వార్త చెప్పి నీ మనసు బాధ పెట్టలేనమ్మా. వద్దులేమ్మా సిరి. ఓవర్ యాక్షన్ ఆపి ముందు విషయం ఏంటో చెప్పు. ఏందే బెదిరిస్తా ఉండావా? నానమ్మా, ఇది నాకు సంబంధించిన విషయం. కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? చాముండి గారు, మీరు ఆవేశపడకండి. సిరి నన్ను బెదిరించడం లేదు. సంజయ్కి ఏమైందా అన్న కంగారులో అలా అడుగుతోంది అంతే. ఏమ్మా సిరి? వలకబోసిన అభిమానించాలు. ఏం జరిగిందో ముందు అది చెప్పు. చెప్తానమ్మా, చెప్పడానికే కదా వచ్చాను. నువ్వు మీ అత్తారింటికి వెళ్ళినా అక్కడ సంతోషంగా ఉండలేవు సిరి. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీ సంజు ఆ ఇంట్లో ఉండాలి కదా. సంజు అక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, జైలుకు వెళ్ళొచ్చు. నీ తాళి గట్టిది కాకపోతే నీ సంజు ఉరికంబం దాకా వెళ్ళొచ్చు. ఏంటి నువ్వనేది? అయ్యో షాక్ అవ్వకు. అసలేం జరిగిందో చెప్పు. హత్య జరిగింది సిరి. సిరి, ఇంతకీ చేసింది ఎవరో తెలుసా? మన సంజునే. నో, నా సంజు హత్య చేయడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సునందా, ఎవరు నచ్చి చేశాడు? నా మనిషినే చాముండి గారు. దుర్గాని నా దగ్గర చాలా నమ్మకంగా పనిచేసేవాడు. అన్యాయంగా చంపేశాడు సంజయ్. నేను నమ్మను. అంటే సునందా, ఇప్పుడు ఆ సంజయ్ గాడికి శిక్ష పడుతుందంటావా? నేరం చేసినప్పుడు శిక్ష పడకుండా ఎలా ఉంటుంది చాముండి గారు? ఏమి శిక్ష పడుతుందంట? నాకు తెలిసినంత వరకు ఒక మనిషిని హత్య చేస్తే 14 ఏళ్ల జైలు శిక్ష లేదా ఉరి శిక్ష వెయ్యొచ్చు. ఓ, దరిద్రం వదిలిపోద్ది. ఈ దెబ్బతో ఆ సంజీవ్ గారు చస్తాడు, లేదా జీవితాంతం జైల్లో కూర్చొని చిప్పకూడు తింటా ఉంటాడు. అంతే కదా చాముండి గారు? మంచి శుభవార్త చెప్పావు సునందా. పగోనింట్లో ఒకడు పోతా ఉంటాడు. సంజీవ్ గారు చస్తే సగం పీడ విరగడైపోతాది. నానమ్మా, నా సంజు గురించి ఇంకొక్క మాట మాట్లాడావో బాగోదు. ఏం చేస్తావే? చంపేస్తాను. నన్ను తర్వాత సంపదుగాన్లే, ముందు సావబోతున్నాడుగా నీ మొగ్గుడు. ఆడి గురించి ఆలోచించు. ఓ, అత్తారింటికెళ్తానని ఎగిరెగిరి పడ్డావుగా. ఇప్పుడు నీ మంగళసూత్రమే ఎగిరిపోతుంది, చూసుకో. ఏళ్ళమ్మా ఏళ్ళు. మొగుడు లేని అత్తారింటికెళ్ళి ఏం కాపురం ఎలగబెడతావో ఎలగబెట్టు. ఇక నీకు సీత కష్టాలు మొదలైనాయే. లేకపోతే
పెద్దదాన్నన్న గౌరవం లేకుండా నన్నే ఆట పట్టిస్తావా? నా మీదే తిరగబడతావే? నీకు తగిన శాస్తే జరిగినది. అబ్బచాముండి గారు ఊరుకోండి. అసలే భర్త జైలు పాలవుతున్నాడన్న బాధలో సిరి ఉంటే మీరింకా మీ మాటలతో దెప్పి పడవడం ఎందుకు? ఎందుకేంది సునందా, ఇది నన్ను చాలా బాధ పెట్టినది. దీని మీద అస్సలు జాలు చూపించకూడదు. అబ్బా, ఎంత కాదనుకున్నా సిరి మీ మనవరాలు కదా చాముండి గారు. మరమరాలేం కాదు. ఎప్పుడైతే పగోనింటికి కోడలైనాదో అప్పుడే నా దృష్టిలో ఇది సచ్చినాది. ఏడకెళ్తుందంటావు? ఏముంది, వెంటనే నమ్మదు కదా, ఫోన్ చేసి కనుక్కోవద్దు. ఓహో, హత్య జరిగింది సిరి. నేరం చేసినప్పుడు శిక్ష పడకుండా ఎలా ఉంటుంది చాముండి గారు? హాయ్ సిరి, బయలుదేరావా? బయలుదేరడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా ఎంత టైం సిరి? నీకోసం రాత్రి నుంచి నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాను తెలుసా. ప్లీజ్ సిరి, త్వరగా వచ్చేసే. చూడు, లేదంటే పోనీ నన్ను రమ్మంటావా? వద్దు సంజు, వచ్చేస్తాను. సంజు, ఏంటి సిరి? నువ్వు దుర్గాని కొట్టావా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నువ్వు కొట్టావా లేదా? అవును, కొట్టాను. నిన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వాడిని కొట్టకుండా ఎలా ఉంటాను సిరి? అసలు చంపేద్దాం అనుకున్నాను, కానీ పారిపోయాడు. వాడు పారిపోయినా నేను కొట్టిన దెబ్బలకి ఎక్కువ రోజులు బతకడు సిరి. కన్ఫర్మ్ గా చేస్తాడు. అవును, ఎందుకు అడిగావు? ఏదో ఊరికే తెలుసుకుందామని. సరే సంజు, ఉంటాను. సరే, వస్తున్నావా లేదా? నీ దగ్గరికి రావాలనే ఉంది సంజు. అయినా ఇక్కడ నీ కోసం నీ ప్రేమ వెయిటింగ్. సిరి, అది మాత్రం గుర్తుపెట్టుకో. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా వచ్చేసాయి, ఓకే? సంజు బాయ్. ఏయ్, ఏంటా చెప్పడం సంజు బాయ్ అని? ఏదో నాకు దూరం అయిపోతున్నట్టుగా. ఓకే, వస్తున్నాను అని చెప్పు. చెప్పు సిరి. ఓకే సంజు, వస్తాను. గుడ్, దట్స్ గుడ్. సిరి, ఏడుస్తున్నావేంది? ఏమైనాది? అత్తా, సిరి, ఇటు చూడు. బాధపడమాక,
ఏమైనాది అత్త నా సంజు ఆ, సంజుకి ఏమైనాది సిరి? దుర్గాని సంజు కొట్టాడత్తా. దుర్గెవరు? నన్ను కిడ్నాప్ చేసిన వాడు. ఆ, కొడితే? ఆ సునందేమో దుర్గని సంజుని చంపాడని చెప్తుంది. అట్టనా? అవునత్త, ఖచ్చితంగా సునందే ఏదో చేసింది. ప్లీజ్ అత్త, నా సంజు నువ్వే కాపాడాలి. నువ్వు చెప్తే సునంద వింటుంది. సరే సరే, నువ్వు బాధపడమాక, నేను సునంతో మాట్లాడతా. నువ్వురా, పద. ఈ వీడియోలో దుర్గని సంజు కొట్టినట్టే ఉంది కానీ చంపలేదే. యూర్ రైట్. అంటే దీనికి సాక్ష్యాలన్నీ ఎవరో కావాలని సృష్టించినవి. యా, అబ్సల్యూట్లీ రైట్. దుర్గని సంచు కొట్టిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎవరో చంపారు. ఆ నేరాన్ని సంచు మీదకి తోస్తున్నారు. ఓ మై గాడ్, అమేజింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్.